బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇక క్రిమినల్ కేసుకు సంబంధించి కొట్టివేయాలి అంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని ధర్మాసనం కొట్టేసినట్టుగా తెలుస్తోంది. హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. తనపై నమోదైన క్రిమినల్ కేసులు కొట్టివేయాలి అని రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసు నేపథ్యంలో 2023లో భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభకు సంబంధించింది. ఆ సభలో రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అని ఆరోపిస్తూ గండ్ర వెంకటరమణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రేవంత్ రెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలి అంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యాఖ్యలను రాజకీయ విమర్శల పరిధిలోకి వస్తాయి అని, వాటిని క్రిమినల్ నేరాలుగా పరిగణించలేము అని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ వాదనను హైకోర్టు ప్రాథమికంగా అంగీకరించలేదు. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ ఈ వ్యవహారంపై తదుపరి విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కేసులో ఉన్న అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ అవసరము అని కోర్టు అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. ఈ తీర్పులో రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్న న్యాయపరమైన సవాళ్లు మరికొంత కొనసాగుతున్నాయి. హైకోర్టు నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తూ ఉండగా తదుపరి విచారణలో ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది.